హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో ఏ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినా సరే ఆ నోటిఫికేషన్ అఫీషియల్లీ రిలీజ్ అయిన తర్వాతే షేర్ చేసేవాడిని. బట్ ప్రజెంట్ ఇప్పుడు నేను షేర్ చేయబోయే జాబ్ నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ కాబోతుంది. సో ఇప్పుడు మనం ఆ నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకుందాం. త్వరలోనే అంటే ఎప్పుడో కాదు, మనకి సాటర్డే అఫీషియల్లీ ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. బట్ ముందుగా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ని కాస్త తెలుసుకుంటే ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇక వివరాల్లోకి వెళ్తే మనకి వచ్చినటువంటి ఈ షార్ట్ నోటీస్ ఏదైతే ఉందో ఇది ఎంప్లాయ్మెంట్ నోటీస్ ద్వారా తెలియడం అయితే జరిగింది. ఇది ఒక లీక్డ్ జాబ్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో గ్రూప్ సి కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ని రిక్రూట్ చేయడంతో పాటు నోటిఫికేషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే నుంచి రావడం జరిగింది. జాబ్ లొకేషన్ కూడా మనకి పూణేలోనే ఉంటుంది. ఇక ఈ నోటిఫికేషన్ గురించి స్పెషల్గా ఏం చెప్పుకోవాలంటే, స్పెషల్గా అంటూ ఏమీ లేదు, ఎప్పటిలాగే సేమ్ అవే పోస్టులు. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే ఎప్పుడు కూడా 10 లేదా 5 ఉండే. బట్ ఇప్పుడు 198 వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫికేషన్లో, అంటే 198 పోస్టులు ఉన్నాయి. ఇందులో నేనైతే షార్ట్ లిస్ట్ చేసినటువంటి పోస్టులు 2, బట్ ఇంకా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. బట్ ఓవరాల్గా పోస్టుల వివరాలు నేమ్స్ అనేది తెలుసుకుని తర్వాత షార్ట్ లిస్ట్ పోస్ట్ వివరాలు చూద్దాం. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి లో ఎడిషనల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, డ్రాఫ్ట్స్మెన్, సినిమా ప్రొజెక్షన్ 2, కుక్, కంపోజిట్ అండ్ కమ్ ప్రింటర్, సివిలియన్ మోటార్ డ్రైవర్, కార్పెంటర్, ఫైర్మెన్, కాన్ఫ్లిక్టర్, టీఏ సైకిల్ రిపేరర్, టీఏ ప్రింటర్ మెకానిక్ ఆపరేటర్, టీఏ బోట్ రిపేరర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇలా మొత్తం 14 డిఫరెంట్ కేటగిరీలకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్లో నేను 2 పోస్టులను షార్ట్ లిస్ట్ చేశాను. అందులో ఒక పోస్ట్ చూసుకుంటే లోయర్ డివిజనల్ క్లర్క్. ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేయడానికి మినిమం ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఇక అప్లై చేసే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఇంటర్మీడియట్తో అప్లై చేయడంతో పాటు టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఫుల్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వివరాలు చూద్దాం. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ అనేది లెవెల్ 2 ప్రకారం ఉంటుంది. అంటే విత్ ఆల్ అలవెన్సెస్ 35,000 వరకు ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వస్తుంది. టోటల్గా ఈ నోటిఫికేషన్లో 16 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే రెండవ పోస్ట్ ఏంటంటే నేను షార్ట్ లిస్ట్ చేసింది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి చూసుకుంటే 10th క్లాస్ క్వాలిఫై అయిన ఎవరైనా సరే జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్స్కి అప్లై చేయొచ్చు. శాలరీ చూసుకుంటే 25 నుంచి 27,000 మధ్యలో ఈ ఎంటీఎస్ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి శాలరీ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే 151 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే 151 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో నాకైతే ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ అనిపించిన ఈ 2 పోస్టులని షార్ట్ లిస్ట్ చేసి మీకు చెప్తున్నాను. ఇంకేమన్నా పోస్టులపై మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుంటే చెక్ చేసి మీరు ఆ పోస్టులో డీటెయిల్స్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు నేను షార్ట్ లిస్ట్ చేసిన ఈ పోస్టులకు సంబంధించిన కొన్ని బేసిక్ డీటెయిల్స్ చెప్పాను కదా, వీటికి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజ్ రిలాక్సేషన్ రూల్స్ అయితే అప్లికేబుల్ అవడం వల్ల ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పర్సన్ విత్ డిజేబిలిటీ కూడా ఏజ్ రిలాక్సేషన్ అప్లికేబుల్ అవుతుందన్నారు. వీటికి సంబంధించిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా లేదని చెప్పి అదైతే కన్సిడర్ అయితే చేయట్లేదు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్లీ కూడా మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేయాల్సిన అవసరం లేదని మెన్షన్ చేయడంతో పాటు మనం ఏ వెబ్సైట్ నుంచి అప్లై చేయాలో ఆ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. ఇక మీకు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎర్లీగా షేర్ చేయడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ చూసుకుంటే అప్లై టైం అనేది జస్ట్ 21 days ఇవ్వడంతో పాటు మనకి అప్లై టైంని స్పెసిఫిక్గా రికగ్నైజ్ చేయాలి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి 21 days వరకు అప్లై అయితే చేసుకోవడానికి టైం అయితే ఉందని చెప్పారు. అంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి 27th రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ రిలీజ్ అవుతుంది. అంటే 27th ఈ న్యూస్ రిలీజ్ అయితే మనకి అప్ టు February 15th వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఫుల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోయే ముందే ఈ వివరాలను కొంచెం తెలుసుకుంటే అప్లై చేయడానికి బెటర్గా ఉంటుందని చెప్పి షేర్ చేశాను. అందులో మోస్ట్ ప్రాబబ్లీ ఆంధ్ర అండ్ తెలంగాణలో జాబ్ లొకేషన్ కాకపోతే బెంగళూరు అండ్ పూణే మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి ఈ నోటిఫికేషన్ కాస్త స్పెషల్గా ఉందని చెప్పేసి ముందుగా షేర్ అయితే చేశాను. ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయిందనుకుంటే యూస్ అయితే చేయండి, యూస్లెస్ అనుకుంటే వదిలేయండి. అట్ ది సేమ్ టైం వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఫుల్ నోటిఫికేషన్పై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఇందులో ఏదైనా పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంది అనుకుని ఏదైనా పోస్ట్పై మీకు ఇంట్రెస్ట్ చూపిస్తే, కుక్ కానీ ఫైర్మెన్ కానీ ఇలాంటి జాబ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే వాటి మీద కూడా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు క్లియర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి మన ఛానల్లో సపోర్ట్ చేస్తున్నందుకు.